శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో జూన్ నెల 7వ తేదీన నెల్లూరు వెంకట సుబ్బయ్య సత్రంలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. వివరముల కొరకు 9848709424 ను సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసుదేవరావు, రమేష్, మణి, శంకర్, శ్రీధర్ శర్మ, జయలక్ష్మి, నాగలక్ష్మి, విజయలక్ష్మి, ఛాయాకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి, నేను జిల్లా కోశాధికారి. నా పేరు రామాయణం మణిశంకర్ శర్మ. నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9494619035. ఈ యొక్క ప్రెస్ క్లబ్ను పురస్కరించుకొని ఈరోజు తెలియజేయడం ఏమనగా, మా యొక్క జిల్లా అనుబంధ సంస్థ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సమాఖ్యకు అనుబంధ సంస్థ ఈ యొక్క పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి. మేము గత మాఘమాసంలో ఫిబ్రవరి నెల 20వ తేదీన అంగరంగ వైభవంగా జిల్లాలో అనేక విధమైనటువంటి బ్రాహ్మణులకు, అంటే ఎంతోమంది బ్రాహ్మణులు వివాహం కానిటువంటి పరిస్థితుల్లో, చాలామంది వివాహం కాని పరిస్థితుల్లో ఒక బ్రహ్మముడి అనే ఒక కార్యాలయాన్ని టీవీఎస్ కళ్యాణ సదన్ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఆ యొక్క బ్రహ్మముడి కార్యాలయం ప్రారంభించిన 2 నెలల క్రితమే ఒక 3 వివాహం చేయడం కూడా జరిగింది ఈ యొక్క సంస్థ ద్వారాగా. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని 3 నెలలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో ఒక వివాహ పరిచయ వేదికను మనం ప్రారంభం చేస్తే, ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్య సన్నివేశంలో మేమందరం కూడా, మా యొక్క జిల్లా సంఘ ముఖ్య కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకుని ఈ యొక్క రానున్న జూన్ 7వ తేదీన వివాహ పరిచయ వేదికను, ఆ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అందరూ కూడా తలుచుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అనేక జిల్లాల నుండి కూడా మాకు సుమారు ఇప్పటి వరకు ఒక 200 అప్లికేషన్లు రావడం కూడా జరిగింది. ఇవి కేవలం ఆన్లైన్ ద్వారాగానే, ఇంకా మేము లైవ్ లో చెప్పట్లేదు, ఆన్లైన్ ద్వారాగానే ఇప్పటి వరకు 250 నుండి 300 వరకు కూడా అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా కూడా గత 10 రోజుల నుంచి ఇంకా కూడా ఫోన్లో చాలా మంది కూడా ఫోన్లు చేయడం జరుగుతుంది. వారందరికి కూడా చెప్పడం ఏమనగా, ఎవరు కూడా దీనికి మీరు ఎటువంటి, అంటే టైం అయిపోతుంది కదా, ఇంకా 5 రోజులు గడువు ఉందే కదా అని చెప్పి బాధపడకుండా, ఆ రోజు జూన్ 7వ తేదీన కూడా లైవ్ లో కూడా కొంతమందిని ఆ రోజు కూడా అప్లికేషన్ నమోదు కార్యక్రమాన్ని ప్రక్రియ ఆ రోజు కూడా మేము చేస్తామని చెప్పి, ఆ తదుపరి వీటినన్నిటిని కూడా ఆ పుస్తకంలో ప్రింట్ చేసుకుని ఇవన్నీ కూడా మేము ఉచితంగా చేసేటటువంటి ఒక పరిచయ వేదిక. అయితే ఈ సందర్భంగా 101 రూపాయి పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకయ్యానంటే, ఆ పుస్తకంలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళకి కూడా మనం అందజేద్దామని ఆ ఒక ముఖ్య సన్నివేశం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆ తిప్పరాజు వెంకట సుబ్బయ్య గారి సత్రం, వారి యొక్క ఈ యొక్క టీవీఎస్ కళ్యాణ సదను, ఈ యొక్క మేనేజర్ గారు అయినటువంటి పనిరత్నం, దేశభట్ల పనిరత్నం గారు, అదేవిధంగా ఆ రోజు మాకు ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు విశిష్ట అతిథులుగా, అదేవిధంగా శ్రీమతి తడకపల్లి సుధారాణి గారు విశిష్ట అతిథులుగా మాకు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మాకు ఈ యొక్క రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులందరూ కూడా ఆ రోజు రావడం జరుగుతుంది. వీరందరినీ కూడా మా యొక్క జిల్లా సంఘం మేమందరం కూడా అనుబంధం ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అనేక విధమైనటువంటి ఏర్పాట్లతో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసి మీ అందరికీ చూపిస్తామని చెప్పి, ఎందుకంటే మాకు అనేక పరిణయాలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం, కానీ వాటినన్నిటిని కూడా మేము ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు గుడ్లగన్ వాసుదేవరావు, నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే,
రేపు 7వ తారీఖు నాడు ఎక్కడా కూడా లేని విధముగా ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలో బ్రహ్మముడి బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని రేపు 7వ తారీఖు 7/6/2026 తారీఖున ఉదయం 10 గంటలకి ఈ యొక్క వివాహ సమాచార పరిణయ వేదికని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు మరియు జిల్లాలో ఉన్నటువంటి మా అనుబంధ సంస్థ కార్యవర్గ సభ్యులు, అలానే మహిళా విభాగం, జిల్లా అర్చక పురోహిత విభాగం అధ్యక్షులైనటువంటి వాళ్ళు, జిల్లా అర్చక సమైక్య అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దీంట్లో మొట్టమొదటిగా మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడా లేని విధంగా 101 రూపాయలతోటి వివాహ వేదిక పరిచయ వేదికని ఒక నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఎందువల్ల అంటే, మేము సేవాభావంతో ఈ ఒక్క 101 రూపాయలు అనేది ఫ్రీగా చేయకూడదు కాబట్టి, వధువుల పెళ్లిళ్ళు కుదరాలి కాబట్టి 101 రూపాయలు పెట్టమని అందరూ సలహా ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఆ 101 రూపాయలు అనే దాన్ని వివాహ సమాచారాన్ని దాంట్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క బ్రాహ్మణ సంఘాలందరూ కూడా ఈ యొక్క వార్తల్ని మీరందరూ విని చూసి, ఎందుకంటే అందరినీ కలవలేము, అందువల్ల ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానీ వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రెస్ మీట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా, బ్రాహ్మణ మిత్రులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి ఏదైతే 101 రూపాయల వివాహ పరిచయం పెట్టామో దాన్ని దిగ్విజయంగా మీ అందరూ వచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ, మా యొక్క విషయం ఏంటంటే, ఈ యొక్క వివాహ పరిచయ వేదికకి విశిష్టతులైనటువంటి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులైనటువంటి వారందరూ కూడా విచ్చేస్తున్నారు. ఏపీబీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక సభ్యులందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అట్లానే విశిష్ట అతిథులుగా భువనేశ్వర ప్రసాద్ గారు, అలానే టీవీఎస్ కళ్యాణ్ సదన్ దాని యొక్క ట్రస్ట్ అయినటువంటి దేశపట్ల పండితం గారు, అలానే శ్రీమతి తడకపల్లి సుధారాణి గారు, వీరందరూ కూడా ముఖ్యంగా విచ్చేస్తున్నారు. కాబట్టి దీనికి మాకు పూర్తిగా సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి శ్రీ తిప్పరాజు వెంకట సుబ్బయ్య కళ్యాణ్ సదన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాల్లో. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మన యొక్క బ్రాహ్మణ జాతిని ఎల్లవేళలా నెల్లూరు జిల్లా మీ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగానే మీ అన్నను కూడా ఆ రోజు కూడా వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వరకు కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి జయప్రదం చేయాల్సిందిగా ఈ యొక్క సభాముఖంగా